హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. నా ప్రెగ్నెన్సీ అప్డేట్ వచ్చేసి ఇది 37th వీక్ అండి. సో ఇంకా నేను మ్యాక్సిమం 2-3 వీక్స్ అనుకుంటున్నాను. చూద్దాం. ఇంకా 2-3 వీక్స్ అయితే బేబీ నా హ్యాండ్లో ఉంటుంది. సో ఎక్సైటెడ్ అనమాట. అండ్ ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే టైటిల్ చూసే ఉంటారు కదా, డాప్లర్ స్కాన్ అనమాట. ఇది ఫీటల్ డాప్లర్. సో మనకి ప్రెగ్నెన్సీలో ఎన్ని స్కాన్స్ చేస్తారన్నది మీకు ఐడియానే ఉంటుంది కదా. ఫస్ట్దేమో మనకి ఎర్లీ ప్రెగ్నెన్సీలో చేస్తారు. ఎందుకంటే మనకి బేబీ నెంబర్ తెలుసుకోవడానికి అండ్ హార్ట్ బీట్ స్టార్ట్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీలో చేస్తారు. ఫస్ట్ ట్రైమిస్టర్లోనే ఇంకోటి మనకి ఉండేది ఎన్టీ స్కాన్ ఒకటి. అండ్ సెకండ్ ట్రైమిస్టర్లో తెలుసు కదా, మనం టీఫా స్కాన్ చేస్తారు. ఏమైనా ఫిజికల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా, బేబీ డెవలప్మెంట్ ఎలా ఉన్నది అన్నది తెలుసుకోవడానికి మనకి టీఫా స్కాన్ చేస్తారని అందరికీ ఐడియా ఉంటుంది. అండ్ ఇంకోటి మనకి టీఫా స్కాన్లో ఏమన్నా కొంచెం అబ్నార్మాలిటీస్ అంటే మన బ్యాక్ హిస్టరీ చూస్తారనమాట. అంటే ఇప్పుడు కొంచెం ఏమన్నా అంటే ఇప్పుడు ట్విన్ ప్రెగ్నెన్సీస్ కానీ ఇంకేమైనా డయాబెటిక్ కానీ అలా ఏమన్నా డయాగ్నోజ్ అయితే మనకి డాప్లర్ టెస్ట్ కూడా ఒకటి రాస్తారు. డాప్లర్ స్కాన్, డాప్లర్ అల్ట్రా స్కాన్ అనమాట. సో ఇది నార్మల్గా మనకి ఈ డాప్లర్ స్కాన్ ఎందుకు చేస్తారు అని అంటే, ఇది బ్లడ్ ఫ్లో ఎలా ఉంది మన బేబీకనే కాదు, ప్లాసెంటాకి, అంబలికల్ కార్డ్కి, హార్ట్కి, బ్రెయిన్కి బ్లడ్ ఫ్లో ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఈ డాప్లర్ స్కాన్ అనేది చేస్తారండి. ఇది ఎక్కడన్నా మనకి వెజల్స్లో ఎక్కడన్నా చిన్న క్లాట్స్ ఉన్నా కానీ బ్లడ్ ఫ్లో సరిగ్గా జరగకపోయినా కొంచెం బేబీకి ప్రాబ్లం అవుతుందన్నమాట. సో అలాంటి ప్రాబ్లమ్ని డయాగ్నోస్ చేయడానికి ఈ డాప్లర్ టెస్ట్ అనేది చేస్తారు, డాప్లర్ స్కాన్. సో ఇది కూడా నార్మల్ అల్ట్రాసౌండ్ స్కానేనండి. ఇప్పుడు మనకి కొంతమందికి మదర్కి బీపీ ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటిక్ కానీ మదర్కి బీపీ ఉన్న ప్రీవియస్ మిస్క్యారేజెస్ ఏమన్నా హిస్టరీ ఉన్నా కానీ మనకి ఈ డాప్లర్ టెస్ట్ అనేది సజెస్ట్ చేస్తారు డాక్టర్. బట్ ఇది అందరికీ అంటే టీఫాలో మనకి అబ్నార్మాలిటీస్ ఏమైనా కనిపిస్తాయని కాదు, ఈ ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ మనకి చేయిస్తారండి. అంటే నాకు ఒకటి మిస్క్యారేజ్ ఉంది కాబట్టి నాకు ఇప్పుడు ఈ టెస్ట్ చేయించారు. సో ఫస్ట్ అయితే మనము ఈ రిపోర్ట్ చూద్దాము. సో డాప్లర్ టెస్ట్ ఎందుకు చేస్తారన్నది అయితే మీకు అర్థమైందా. మనకి బేబీకి బ్లడ్ ఫ్లో ఎలా ఉంది అన్నది, కొంతమందికి బేబీకి వెళ్తున్న బ్లడ్ రివర్స్లో వస్తుంది కొంతమందికి, అంటే కొన్ని కేసెస్, చాలా తక్కువ కేసెస్. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా మనకి ముందుగా ఈ టెస్ట్ చేస్తారనమాట. అంటే ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ మనము క్యూర్ చేసుకునేటట్లు. సో ఇది చూడండి, డాప్లర్ ఇది టెస్ట్ రిజల్ట్ ఎలా ఉందో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఒక నిమిషం, సారీ. ఇక్కడ సింగిల్ లైవ్ ఈ ఫీటస్ ఈజ్ సెఫలిక్ ప్రెజెంటేషన్. సో మనకి సింగిల్ బేబీ ఉంది అని దాని మీనింగ్. ప్లాసెంటా ఈజ్ యాంటీరియర్, గ్రేడ్ 2 మెచ్యూరిటీ. సో నాకు మీరు ఇది అబ్జర్వ్ చేశారా, నాకు టీఫా స్కాన్లో గ్రేడ్ 1 అని వచ్చింది. ఇప్పుడు గ్రేడ్ 2 అని వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటంటే బేబీ కొంచెం కిందకి డ్రాప్ అయింది. అంటే ఇప్పుడు నేను 9th మంత్లో ఉన్నాను కాబట్టి బేబీ పొజిషన్కి వచ్చేసి ఉంటుంది కాబట్టి బేబీ డ్రాపింగ్ అనేది జరుగుతూ ఉంటుంది, చిన్నగా కిందకి జారుతూ ఉంటుంది అనమాట. సో అందుకని నాకు ఇక్కడ గ్రేడ్ 2 మెచ్యూరిటీ వచ్చిందనమాట. అండ్ ఇది లిక్విడ్ వాల్యూమ్ ఈస్ ఎడిక్వేట్. ఇది మనకి ఫ్లూయిడ్ అండి, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ 13.6 ఉంది, అంటే మంచిగానే ఉంది అని అర్థం అనమాట. సర్వెక్స్ లెంత్ 3.6, అప్పుడు నాకు టీఫాలో కూడా 3.6 ఉంది, ఇప్పుడు కూడా 3.6 ఉంది అనమాట. సో లెంత్ అయితే అంతే ఉంది. సో బయోమెట్రీ చూడండి, బీపీడీ అంటే ఇది డయామీటర్ అంటే మనకి ఇవి మెజర్మెంట్స్, బేబీని కొన్ని మెజర్మెంట్స్తో బేబీ యొక్క జెస్టేషనల్ ఏజ్ అనేది మనకి డిసైడ్ చేస్తారనమాట. హెచ్సి అంటే హెడ్కి సంబంధించి అని, ఏసీ అంటే అబ్డామిన్, అట్లా
ఎఫ్ఎల్ అంటేనేమో ఇది లాంగెస్ట్ బోన్ అనమాట, ఇది మన బేబీ బాడీలో. సో దీన్ని బట్టి మనకి డిసైడ్ చేస్తారు ఏజ్ అన్నది. సో ఇప్పుడు నాకు చూడండి, ఇక్కడ ఒక్కోదానికి కొంచెం వేరియేషన్స్ ఉన్నాయి. 36 వీక్స్, 37 వీక్ 6 days, 37 వీక్స్ 1 day, 37 వీక్స్ 2 days ఇలా. సో ఒక్కొక్క దాన్ని బట్టి అంటే హెడ్ బట్టి, అబ్డామిన్ బట్టి ఇలా మనకి వీక్ అన్నది చేంజ్ అవుతూ కనిపిస్తుంది దాంట్లో. సో ఎగ్జాక్ట్గా ఇంతే ఉంటుంది, ఇంతే ఏజ్ ఉంది అని మాత్రం చెప్పలేరు ఎవరు కూడా. తర్వాత ఫీటల్ హార్ట్ రేట్ 135 ఉందన్నమాట. 135 బీట్ పర్ మినిట్ అనమాట ఫీటల్ హార్ట్ రేట్. అండ్ ఫీటల్ వెయిట్ అనమాట. ఇది ఫీటల్ వెయిట్ వచ్చి నాకు 3121 grams, అంటే 3 kgsకి దగ్గరలో ఉంది. 3 kgs అలా ఉందన్నమాట. అంటే ± ఒక 456 grams, అంటే డాక్టర్ నాకు చెప్పిన 200 grams ± ఉంటుందని చెప్పారు. సో ఇదన్నమాట. అండ్ ఇంకొకటి నాకు లాస్ట్ LMP వచ్చి ఎప్పుడంటే 6th November 2019. సో LMP ప్రకారము నాకు ఇప్పుడు ఎస్టిమేషన్ డెలివరీ డేట్ ఎప్పుడు వచ్చింది అని అంటే ఏ వీక్లో అంటే 35 weeks 5 daysలో ఉన్నాను ఈ స్కాన్ చేసే టైంకి నాకు. సో ఎస్టిమేషన్ డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చారు, దాని ప్రకారము 12th August ఇచ్చారు నాకు. అండ్ స్కాన్ చేసినప్పుడు స్కాన్లో మనకి స్కాన్ ప్రకారం అయితేమో 37 weeks 2 days ఉంది. దాని ప్రకారం ఈడీడీ అయితే మనకి August 1st అనమాట. సో August 1st అన్నా 12th అన్నా ఒక 10 days అటు ఇటుగా. సో ఏ టైంలో ఎప్పుడైనా అవ్వచ్చు, చూద్దాం ఏ టైం అవుతుందో అన్నది. నేనైతే అప్డేట్ చేస్తాను మీకు. సో అదనమాట రిపోర్ట్. అండ్ ఇక్కడ చూడండి డాప్లర్ రిపోర్ట్ ఎలా వచ్చిందో. యుట్రస్కి బ్లడ్ ఫ్లో అనేది ఎలా అవుతుందంటే నార్మల్ ఫీటల్ సెరెబ్రల్ ఫ్లో నోటెడ్ విత్ నార్మల్ రెసిస్టెన్స్. సో నార్మల్గానే ఉంది అని అర్థం, దీని అర్థం అనమాట. తర్వాత ప్లాజెంటల్ది చూడండి, ప్లాజెంటల్ది కూడా నార్మల్లే ఉంది. సో ఇక్కడ చూడండి నో ఫ్లో రివర్సల్ నోటెడ్, అంటే ప్లాజెంటా నుంచి బ్లడ్ ఫ్లో అనేది రివర్స్ వెళ్ళట్లేదు. అంటే కొన్నిసార్లు బేబీ నుంచి మదర్కి రివర్స్ వెళ్ళిపోతుందండి బ్లడ్ అన్నది. కొన్ని కేసెస్లో, ఈ కేసు నేను మా ఫ్రెండ్ వాళ్ళలోనే విన్నాను, కానీ నాకు ఎవరు అన్నది గుర్తు రావట్లేదు. ఎవరా అని గుర్తు తెచ్చుకున్నా కానీ గుర్తు రావట్లేదు. బట్ ఒకరికైతే విన్నాను నేను, బ్లడ్ ఫ్లో అనేది రివర్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అన్నది. సో మనకైతే నార్మల్గానే ఉంది. సో ఇది చూడండి యూట్రస్కి ఎలా ఉంది అన్నది. యూట్రస్ కూడా నార్మల్గానే ఉందన్నమాట. సో ఇది కూడా దానికి సంబంధించినవి మెజర్మెంట్స్ అండి. ఇది డాప్లర్ సో ఇది కూడా దానికి సంబంధించిన రేషియోస్ అన్నమాట. మనకైతే దాని గురించి ఐడియా ఉండవు. అంటే MCA, అంబలికల్ ఆర్టరీ, రైట్ యూట్రైన్, లెఫ్ట్ యూట్రైన్. సో ఇలా ఉంది మెజర్మెంట్స్, డయామీటర్స్ అనేది, రేషియోస్ అనేది ఇలా ఉన్నాయి. సో మనకి లాస్ట్ రిపోర్ట్ ఏమొచ్చింది, సింగిల్ లైవ్ యూట్రైన్ ఫీటస్ ఇన్ సెఫలిక్ ప్రజెంటేషన్ ఆఫ్ 37 weeks 2 days. చూడండి అంతా నార్మల్లే ఉంది, గ్రోత్ కూడా నార్మల్లే ఉందని వచ్చిందనమాట. సో ఈ ఇమేజెస్ చూస్తే నాకేం అర్థం కాలేదు. సో చూడండి ఇలా వచ్చింది, ఇలా ఉన్నాయి రిపోర్ట్. నాకు తెలిసి ఇది అబ్డామిన్ ఏమో, పెద్దగా అనిపిస్తుంది కాబట్టి ఇది అబ్డామిన్ అయి ఉంటుంది. సో డాప్లర్ స్కాన్ అయితే ఇదండి, ఇలా వచ్చింది రిపోర్ట్. సో ఇది కూడా నార్మల్ అల్ట్రాసౌండ్ స్కానేనండి, పెద్ద భయపడాల్సింది ఏం లేదు. జస్ట్ మనకి డాప్లర్ టెస్ట్ ఎందుకు చేస్తారంటే కన్క్లూజన్ ఇస్తుంది, బేబీకి బ్లడ్ ఫ్లో ఎలా ఉంది, బేబీ వెయిట్ ఎంత, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎంత ఉంది, అండ్ ఇంకొకటి బేబీ పెయిన్స్, మనకి నార్మల్ డెలివరీ అయితే పెయిన్స్ తట్టుకోగలుగుతుందా లేదా అన్న విషయాలు మనకి ఈ డాప్లర్ టెస్ట్లో తెలుస్తాయండి. సో దీనికి మనము ఏమి ప్రికాషన్స్ ఏం తీసుకొని నార్మల్ స్కాన్లానే వెళ్ళిపోతాము. జస్ట్ ఒక 5 minutesలో అయిపోతుంది.
అండ్ ఇంకొకటి మనకి ఇక్కడ బ్రెయిన్కి యూట్రస్కి ప్లాసెంటాకి బ్లడ్ ఫ్లో ఎలా ఉంది అనేది మాత్రం మనకి ఈ టెస్ట్లో తెలుస్తుంది. సో ఇదండి డాప్లర్ టెస్ట్ రిపోర్ట్ ఇలా వచ్చింది. అండ్ నాకు ఇంకొక అంటే ఇప్పుడిప్పుడే కొంచెం నాకు ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవుతూ ఉన్నాయి. సో హాస్పిటల్ బ్యాగ్ అయితే రెడీ పెట్టుకుంటున్నాను. సో నా హాస్పిటల్ బ్యాగ్లో ఏమేమి పెట్టుకుంటున్నాను, సో ఏమేమి కావాలి అన్నది మీకు అప్డేట్ కావాలి అని అంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను పెడతాను. వీడియో మాత్రము 1 మంత్కి ఒకసారి అలా పెడుతున్నాను, ఎందుకంటే కొంచెం ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయి ఉన్నాయి, అర్థం చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.